మాస్టర్ వచ్చాక ముందుగా ఏం చేయాలి? ఓకే వెనకాల నమస్తే నమస్తే ఓకే వెరీ గుడ్ కూర్చోండి. థ్యాంక్ యూ. దేవుడు మనకిచ్చింది, మన దగ్గర ఉన్నది ఇంత లైఫ్. ఆ లైఫ్ లో ఎలాంటి ఈక్వేషన్స్ లేకుండా ఓన్లీ సెలబ్రేషన్స్ ఉంచుకుని లైఫ్ ని ఎంజాయ్ చేయాలి. మాలా ఎక్స్ప్రెస్ రాజా షోకి రావాలి. సో ఎక్స్ప్రెస్ రాజా ప్రతి రోజు అడిగి తెలుసుకుంటాను మీ ఉద్దేశంలో. ఈ ఫర్ ఎంటర్టైన్మెంట్, ఎక్స్ ఫర్ ఎక్సైట్మెంట్. ఎక్సైట్మెంట్. ఓకే ఇదివరకు ఈతో అనేవాళ్ళు ఈ మధ్య నెక్స్ట్ తో అంటున్నారు, ప్రాబ్లం లేదు. పి ఫర్ పవర్ఫుల్, ఆర్ ఫర్ రెబల్ స్టెప్స్, ఈ ఫర్ ఎనర్జెటిక్, ఎస్ ఫర్ సమంత, ఇంకో ఎస్ ఫర్ సమంత, ఇద్దరు సమంతం లేదు. సో ఎక్స్ప్రెస్ రాజా షోకి స్వాగతం, సుస్వాగతం. కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్స్ అందరూ కాలేజ్ ఎగ్గొట్టి మరి చాలా చక్కగా ఇలా అన్ని టీవీ షోల్లోనూ కనబడడం నాకు చాలా ఆనందంగా ఉంది. అందుకే మేము కాలేజ్ అయిపోయిన టైంకి మా షోని స్టార్ట్ చేసుకున్నాం, ఎందుకైనా మంచిదని. అంటే ఆ మాత్రం వరాలు మీకు నేను ఇవ్వాలి కదా, బాగోదు లేకపోతే. వరం అంటే గుర్తొచ్చింది, మా సుబ్బారావు తెలుసా నీకు? ఆ సుబ్బారావు బామ్మ అనమాట. పాపం కండిషన్ బాగాలేదని హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే అమ్మ 2-3 రోజులు బకెట్ తన్నేస్తారు మీరు అని చెప్పారు పాపం. సరే ఆడ ఏం చేసినట్టే దేవుడు దండం పెట్టుకుని, స్వామి నేను ఎట్లాగైనా బతకాలి, ఏం చేస్తా అంటే దేవుడు ప్రత్యక్షమై నీకు వరం ఇస్తావమ్మా, నీకు 20 ఏళ్ళు ఇంకా బతుకుతావు నువ్వు అని వరం ఇచ్చావు. ఓహో ఎలాగో 20 ఏళ్ళు ఉంటాం కదా అని చెప్పి చక్కగా లైపో చేయించుకుని, ముడతలని తీయించుకుని, బొడ్డా చేసుకుని, బుగ్గలని పైకి లేపి అన్ని వెరైటీలన్నీ చేసుకుని ఫుల్ మేకప్ అయి బయటకు వెళ్ళి రోడ్డు మీద నడుస్తుంటే లారీ గుద్ది బకెట్ తన్నేసింది ఆవిడ. చాలా బకెట్ తెస్తే పైకి వెళ్ళాక అడిగింది, ఏంటి నువ్వు వరం ఇచ్చావు 20 ఏళ్ళు అని అడిగావు, నువ్వేంటి అప్పుడే లేపేసా అంటే, సారీ అమ్మా లైపో మేకప్ అవన్నీ చూసా గుర్తుపట్టలేదు, వేరే వాళ్ళు అనుకుని లేపేసావు. అలాంటి వరాలు వచ్చినప్పుడు దాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి కదా, దాన్ని మిస్యూజ్ చేయకూడదు. ఒకవేళ మీకు దేవుడు ప్రత్యక్షమై ఓ వరం ఇస్తాను కోరుకోండి అంటే ఏం వరం కోరుకోండి? నేను మీ ప్లేస్ లో రావాలనుకుంటున్నాను. దాని మనం నడుచుకుంటూ వచ్చేసి అయిపోద్ది కదా. మీతో పాటు మీ పక్క నుండి చేద్దామని అనుకుంటున్నాను. తప్పు కదా అలాగా? ఇండియన్ లా ప్రకారం ఒప్పుకున్నానా ఇద్దరు అబ్బాయిలు అలాగా? ఒక డోరీమాన్ కావాలి. దేవుడు ప్రత్యక్షం అయితే డోరీమాన్ కావాలని అన్ని కోరుకుంటా. చేసి పెడతారు కదా, ఒక్కసారే వస్తుంది ఛాన్స్. దేవుడు ప్రత్యక్షం అయితే డోరీమాన్ అయితే ఎప్పుడైనా ఆల్వేస్ యూజ్ చేసుకోవచ్చు. డోరీమాన్ ఏమేం చేస్తాడమ్మా? అంటే ఇప్పుడు నాకు ఏదైనా హెల్ప్ కావాలన్నా, హోంవర్క్ చేయించు, ప్రాజెక్ట్ లో హోంవర్క్. ఏం చదువుతున్నాను ఇప్పుడు MBA. హోంవర్క్ ఇస్తారు మీకు MBA లో? ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, ప్రాజెక్టులు ఇస్తారు అంతే. హోంవర్క్ ఇవ్వరుగా, రోజు రాసుకురమ్మని. అంటే మీరు చేయలేదు కదా, మీకు తెలియదు. నాకు స్కూల్కి వెళ్ళలేదు కదా మనం. దేవుడు ప్రత్యక్షం అయితే డోరీమాన్ కావాలని కోరుకుంటుందంట. ఆ డోరీమాన్ తో హోంవర్క్ చేయించుకుంటా. సనీ లియోన్ తో ఒక్కసారి ఐటమ్ సాంగ్ చేయాలన్న కోరిక, అదే దేవుని కోరుకుంటా. వాళ్ళు మెచ్చుకున్నారు అనుకుని అందరికి హలో హాయ్ అంటాడు. ఇంకేం వరాలు కోరుకుంటారు? అందరం బాగుండాలని కోరుకుంటున్నాను. బాగా క్రేజీగా ఉండాలి మీరు కోరుకునేది. మీ మ్యారేజ్ ఎప్పుడు? నీకు ప్రత్యక్షమైనా నా కోసం త్యాగం చేస్తున్నా. ఇతనికి మాత్రం కడిగిన గ్లాస్ లో టీ ఇవ్వండి అబ్బా. అది ఆయన కూడా పెద్ద సమస్య, పెద్ద క్వశ్చన్ మార్క్ అది. ఓకే నెక్స్ట్. ఆ దేవుని నాతోటే ఉండమంట. ఇంత చిన్న వయసులో ఎలా అడుగుతున్నారు మీరు, నాకు అర్థం కావట్లేదు. అది అయిపోయింది అంటే ప్రదీప్ చెల్లెలాగా ఉండాలని. దేవుడా, ఓ మంచి దేవుడా, అందుకే నువ్వు నాకు నచ్చావు. థ్యాంక్ యూ మా. దేవుడు ప్రత్యక్షమై వరం ఇస్తే ఇంకో 3 వరాలు ఎక్స్ట్రా అయ్యమనుకుంటున్నాను. ఇంకో 3 వరాలు కదా, ఆ 3 వరాలు ఏంటి? పవర్ స్టార్ తో మూవీ తీయడం. ఓకే ఇంకా ఇంకో 3 ఇమ్మని ఆ రెండిట్లో కోరుకుంటావా? బాగుంది అన్నిది. ప్రదీపాన్ని ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. ఓకే నెక్స్ట్. వరమిస్తే దేవుడా నా సోపతుండు అని చెప్తా, దోస్తనం అనుకూలంగా రా అందరికి. నాతోని దోస్తనం చేయమంట. ఓకే నీ దోస్తుగా ఉండమని కోరుకుంటావు దేవుణ్ణి. వెరీ గుడ్. ప్యాంట్ కలర్ అదిరిపోయిందయ్యా.
నాకు దేవుడు వరం ఇచ్చే ప్రదీప్ అన్నతో సినిమా సినిమాలో నటించాలనుకుంటున్నా. సరే, ఎలాంటి సినిమా చేద్దాం మన ఇద్దరం? క్లారిటీ దారేసింది. నువ్వు అత్త, నేనేమో అల్లుడా? సూపర్. నువ్వు మా అమ్మ, నేను అల్లుడు సార్. ఆ? నువ్వు మా అమ్మ, మేము అల్లుడు. మామింటి దారి దిద్దాం మనం. నువ్వేం బాధపడక, మనం తప్పకుండా చేద్దాం. నెక్స్ట్. నాకు దేవుడు వరం ఇచ్చి కొడుకోమంటే ప్రదీప్ లాంటి కొడుకు నాకు ఇవ్వమని కోరుకున్నాను. మా మమ్మీ డాడీతో ఒక 5 నిమిషాలు మాట్లాడిపిస్తా, నీ డెసిషన్ మార్చుకుంటావు లేదు. ప్రదీప్ ని సమంతాన్ని పెట్టి ఒక మూవీ తీస్తా. సమంత ఫ్రీ ఉండొచ్చు కానీ నా డేట్స్ కొంచెం ప్రాబ్లం ఉన్నాయమ్మా, ఆలోచించి చేద్దాం. ఏయ్. సో మీరు తెలుగు మాట్లాడతారా? మీరు హిందీ. హింदी तो నుంచోమ్మ. హిందీలో में भी कोरता है, దేవుడి को सब भाषा आता है. हिंदी में क्या कोरता है? हिंदी में क्या करता है? దేవుడు आता है, एक बार हम पूछता है तो మీరు ये भी पूछता है. I would like to be Pradeep's girlfriend for a day. పాప చిన్న కోరిక కోరుకుంది ఆవిడ. దానికి కొన్ని టెస్ట్లు ఉంటాయి, ఆ వరం ఓకే అవ్వాలంటే. తెలుగు అస్సలు రాదా మీకు? మాకి ఏం మాట్లాడుతున్నాం, మీకు ఏమి అర్థం అవుదా? We'll talk in English. నాకు ఇంగ్లీష్ రాదు. Hindi. హిందీ ముక్కలు ముక్కలు దిలవాలి దులని చేద్దాం. I will learn Telugu for you. ఓకే. ఉప్పు కప్పు రంబు చెప్పమ్మా. ఉప్పు కప్పు రంబు. Umpu. ఉంపు కాదమ్మా, ఉప్పు Uppu. కప్పు Kappu. రంబు. Rambu. మొత్తం కలిపి చెప్పమ్మా. Uppu. Kappu. Rambu. నొక్క పొలిక నుండు. Rokka. Polka. Nundu. చూడా చూడా రుచుల్. Chuda. Chuda. Ruchul. జాడ వేర్. I don't understand. జాడ వేర్. Chada. Where? I know only basic Hindi. Basic Telugu. హిందీలో పోయంలు వచ్చా నీకు? Hindi poem. హిందీ పోయం. I don't remember anything from my college days. స్కూల్ డేస్. School? యూ డోంట్ హ్యావ్ చిట్టి చిలకమ్మ ఇన్ హిందీ? No. యూ డోంట్ హ్యావ్ టింకిల్ టింకిల్ లిటిల్ స్టార్ ఇన్ హిందీ? No. వెరీ గుడ్. నాకు వచ్చినంత హిందీ నీకు రాదైతే. ఓకే, నీ కష్టాలు నాకు అర్థమయ్యామ్మా. సో ఇప్పుడు ఒక ఇంగ్లీష్ వర్డ్ వాడకుండా ఓన్లీ హిందీలోనే అని చెప్పు. इस शो का सिर्फ एक ही एपिसोड देखा है मैंने आज तक. సో ఈ షోలో ప్రతి ఎపిసోడ్ నేను చూస్తూ ఉంటాను. No. మీరు చెప్పండి, మీరు చెప్పండి. He's handsome. వీళ్ళు ఎడిదిపిన నావే పోస్తారు వీళ్ళు. ఇంకా క్రేజీగా ఉండాలమ్మా మీ కోరికలు. దేవుడు వచ్చి వరం ఇస్తే ప్రదీప్ లాంటి హస్బెండ్ కావాలని కోరుకుంటాను. అరే బెల్ట్ గాని కత్తి గాని ఉంటే తీసుకురండి రా. ఒక విల్లాస్ ఉన్న కాలనీ మొత్తం నాకే ఇచ్చారు. నీకు డోరామాన్ ఇచ్చిందిగా, మళ్ళీ ఇవన్నీ కూడా ఇవ్వాలా? గోడల మీద ఓ స్త్రీ రేపురా అని రాసి ఉంటుంది కదా. దేవుడు ఆ స్త్రీ ఎప్పుడు వస్తుందో చూడాలన్నది నాకు. నువ్వు చిన్నప్పటి నుంచి ఈ మధ్యనే లాగా ఇలా ఇండస్ట్రీకి వచ్చాక ఇలా అయ్యాను. అదే అర్థం అవుతుంది. ఇందాకేమో సన్నీ లియోన్ డాన్స్ అన్నాడు, ఇప్పుడేమో గోడ మీద బాగా తేడా ఉన్నా పోయాను. వెరీ గుడ్. దేవుడు వచ్చి వరం అడిగితే నేను రాసే మిషన్ కోరుకుంటా. మనం చెప్తుంటే ఆ మిషన్ రాయాలి. మీకు రైటింగ్ ఇష్టం అమ్మా? రాస్తూ ఉంటారా? అసలు ఈ థాట్ ఎలా వచ్చింది మీకు? ఇలాంటి కోరిక అసలు నేను ఇప్పటివరకు వినలేదు. అది గట్టికి చెప్పండి కూడా ఉండాలి. ప్రదీప్ గారితో డాన్స్ చేయాలని కోరుకుంటాను. దానికి పాపం అనవసరంగా దేవుడు ఇచ్చే వరాలు వేస్ట్ చేయకమ్మా, ఇప్పుడే డాన్స్ చేయొచ్చుదా. ఇంగ్లీషులోన తన్న వెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు, నాకు ఇష్టమంట పసుపు సెందనం. సెల్లు నంబరే లేదు నాకు అసలే, డోరు నంబరే మీకు ఇస్తలే. సెంటు బాటిలే ముట్టనైన ముట్టలే, సన్న జాజులంటే సెట్టు మోజులే. ఏ స్టార్ హోటల్ బొట్టు పెట్టి పిలిచిన దవా దవా దావాకే పరుగు తీస్తలే. డిస్కోలు బొమ్మలు డెమ్ములైట్ గుట్టిన ఆమె తూపులోనే మేళమెడతలే. ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకలో. నేను వాడే గాజులు కోకారైకల్ అన్ని ఊరమాస లెక్కలో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
సో వరాలంటే చాలా స్పెషల్ గా ఉంటాయి, మళ్ళీ మళ్ళీ ఆపర్చునిటీస్ రావు. సో అలాంటి బంపర్ ఆఫర్లు వచ్చినప్పుడు మీలాంటి వాళ్ళు చాలా బంపర్ ఐడియాలన్నీ వాడారు, బాగున్నాయి. ఇంకైపోయా, ఇంకెవరికి ఏం లేవా? అదే దేవుడు వచ్చి మీకొచ్చి కోరిక అడిగితే దేవుడా నా పెళ్ళి ఎప్పుడు అన్నాడు. అలా దేవుడు వచ్చి నాకు వరం అడిగితే కూర్చోమ్మా, కొంత టైం పడుతుంది. ఎప్పుడు జనం కోసం ఉండేలా, జనంలా ఉండేలా, జనంతో ఉండేలా కోరుకుంటా. ఓకే, సో ఇక ఇప్పుడు ఇక్కడ ఉండే ఈ చైర్ లోకి మీలోంచి ఇద్దరే రాగలుగుతారు. సో మీ అందరిలో పోటీ ఇప్పుడు. అసలు విషయం ఏంటంటే వీళ్ళు రావాలి వాళ్ళు రావాలి అని పక్కగా గ్యారంటీ ఏం లేదు. వీళ్ళు ఎవరు క్రేజీ, ఎవరు టాలెంటెడ్, ఎవరు కొంచెం ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఇక్కడ దాకా వస్తారు. సో ఇప్పటి వరకు వరాలు అడిగితే ఏమి అడుగుతారు అనే దాని మీద కొంతమంది ఆన్సర్లు ఇచ్చారు కాబట్టి వాళ్ళలోంచి ది బెస్ట్ ఆన్సర్స్ ఆ నలుగురు ముందుకు వస్తారు. రైట్? సో వాళ్ళలో ముందుగా డోరేమాన్. ఆ మాస్టర్ గోడ మీద రాసినది అడిగాడు కదా, ఓ స్త్రీ రేపు రా. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం చాలా చక్కగా ఉంది ఫ్రేమ్ పెడుతుంటే. చివరిలోనే ఇష్టి చుక్కలాగిన అడ్డం వచ్చాడు నాకు. ఓ పని చేద్దాం, నేను నెక్స్ట్ లెవెల్లోకి తీసుకొస్తాను. నేను మీ బదులు మేడం గారు మీరు వచ్చేది. మీరు ఇచ్చిన ఆన్సర్స్ వల్ల, మీ తెలివితేటల వల్ల, ఆవిడకి అక్షరముక్క కూడా అర్థం కావట్లేదు. సో ఈ తెలివితేటల వల్ల మీరు అందరూ ఇక్కడికి వచ్చారు ఫస్ట్ లెవెల్. సో ఇప్పుడు మీకు ఇక్కడ టాస్క్ ఉంటుంది, ఇందులో విన్ అయిన వాళ్ళు మాత్రమే ఈ చైర్ లోకి వస్తారు. రైట్? లెట్స్ గో ఫర్ ఇట్. మీరు ఇప్పుడు ఆడబోయే ఆటకు కావాల్సిన ప్రాపర్టీలు రావాలంటే అది చూడమ్మా. ఇప్పుడు చూడండి, మీ వెనకాల తిరిగి చూసుకోండి. అమేజింగ్, జింగ్ 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 జింగ్, ఇట్స్ ప్లాస్టిక్ గ్లాస్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే చాలా చక్కగా ప్లాస్టిక్ గ్లాస్ లో మామూలుగా స్ట్రా వేసుకుని జ్యూస్ తాగుతారు. మేము మామూలుగా తాగుతాం, మీరు లిప్స్టిక్ పోతుందని లిప్స్టిక్ స్ట్రాతో తాగుతారు. కాబట్టి అదే స్ట్రా నోట్లో పెట్టుకుని దానికి గ్లాస్ వేసుకుని హ్యాపీగా భోజనాలు కూర్చున్నట్టు కూర్చుని చక్కగా మిమ్మల్ని మీరు డ్రాగ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళి ఆ బొచ్చులో ఆ గ్లాస్ వేసేసి రండి. పరిగెత్తుకుంటూ వెనక్కి వచ్చి మళ్ళీ ఇక్కడ కూర్చుని ఇంకో గ్లాస్ తీసుకుని మళ్ళీ బయలుదేరి. ఇలా ఎవరివి ఫస్ట్ 4 గ్లాసెస్ అక్కడికి వెళ్తాయో వాళ్లే విన్నర్స్, వాళ్లే ఈ చైర్ లోకి వస్తారు. మీ నలుగురులోంచి ఒకళ్ళే విన్నర్ ఉంటారు. అండ్ అసలు ముఖ్య ఈ రీజన్ ఎందుకంటే ఇది పెట్టి ఈ ఫ్లోర్ తుడిచి వారం అయింది. సో మీ పుణ్యమా అంటూ అది మొత్తం క్లీన్ అవ్వాలి నా కోరిక, తలతల్లాడిపోవాలి. ఓకేనమ్మా? వెరీ గుడ్, ప్లీజ్ సిట్ డౌన్. మళ్ళీ ఈ పొజిషన్ లో ఉండాలి, బ్లాక్ దాని మీద రాకుండా కూర్చుని ఉండాలి, పింక్ మీదే. 3, 2, గ్లాస్ బరువు అయితే స్ట్రా గొంతులోకి వెళ్ళిపోతుంది, జాగ్రత్త అమ్మా. ఉప్పు అని ఊదారనుకో స్ట్రాలో, గ్లాస్ ఎగిరి కింద పడుతుంది. ఇంకేంటమ్మా విశేషాలు? సినిమాలో ఏం చూసారు కొత్తవి? రెడీ? 3, 2. సార్ కొంచెం పాపండి సార్, తర్వాత ఆడుకుంటాం. ఇంకేంటి బా విశేషాలు? ఏం లేదు సార్, డిగ్రీ చాలా బోర్ కొడుతుంది సార్. 3, 2, 1, go. అదే మీరెందుకు ఆపేశారు? ఆమె మధ్యలో ఎక్కడైనా డిస్క్వాలిఫై అవ్వచ్చు, అందులో ఒకటి మైనస్ అవ్వచ్చు. కూర్చొని తొందరగా
వెల్ ప్లేడ్ సూపర్. నాకు ఇప్పుడు అర్థమైంది, పాపం ఆవిడకి తెలుగు అర్థం కాక ఎక్కడ గ్లాస్ పడిపోయినా మొత్తం వెనక్కి వెళ్ళాలనుకుని ఆవిడ మళ్ళీ వెనక్కి స్టార్ట్ చేశారు. ఉదర్ గ్లాస్ గిరా ఉదర్ షురు హోతా ఫిర్ పీచే నహీ ఆతా. నా అంత హిందీ రాదు కాబట్టి మీకు అర్థం కావట్లేదు మీకు ఎవరు. అండ్ మీ నలుగురు చాలా చాలా థ్యాంక్స్, సూపర్ గా ఆడారు నలుగురు. సో ఈ నలుగురులో ఒకళ్ళే విన్నర్స్, అండ్ ఎవరు ఫస్ట్ 4 గ్లాసులు అందులోకి చేరుస్తారో వాళ్ళే విన్ అవుతారు, వాళ్ళే ఈ చైర్ లోకి వస్తారు. అండ్ ఇట్ ఈస్ యూ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్, వెరీ మచ్. థ్యాంక్ యూ ఫ్రమ్. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఊరమాస లెక్కల. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఊరమాస లెక్కల. ఫస్ట్ లెవెల్ దాటారు అండ్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చారు. పావని ఈవిడ ఈ చైర్ దాకా వచ్చారు. సో పావని గారు ఎలా ఉంది? చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ప్రదీప్ గారిని చూడాలి అని. ఈ రోజు కోరిక తీరింది. థ్యాంక్స్ ఫర్ స్వీటీ. అసలు నేను ఈవినింగ్ పడుకున్నాను హాయిగా, పావని లే షో ఉంది వెళ్దాం ప్రదీప్ గారు వస్తున్నారు అని. సో థ్యాంక్ఫుల్. డోరేమాన్ థ్యాంక్ యూ డోరేమాన్. నేను కుర్చీలో కూర్చుంటే ఎలా ఉంది అని అడిగాను, ఆవిడ మొత్తం షో గురించి చెప్పారు. ప్రాబ్లం లేదు, కుర్చీ కంఫర్టబుల్ గానే ఉంది కదమ్మా. స్ప్రింగ్ యాక్షన్ ఉంది, అటు ఇటు కూడా తిరుగుతూ ఉంటుంది, మంచి కుర్చీ. ఓకే, ఇప్పుడు మరో కుర్చీ సేమ్ అలాంటిదే ఇంకో కుర్చీ సిద్ధంగా ఉంది. అది కూడా లెఫ్ట్ రైట్ ఊగుతుంది, స్ప్రింగ్ ఉంటుంది, మెత్తగా ఉంటుంది, అంతా బాగుంటుంది ఆ చైర్ కూడా. అందులోకి మీలోంచి ఇంకోళ్ళు కూడా రావచ్చు. సో ఇంతకంటే క్రేజీగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. సో మీలో ఉన్న ఆ క్రేజీ ఎక్స్ప్రెస్ రాజాలు ఎవరో తెలుసుకోవాలి. సో ఎక్స్ప్రెస్ రాజాలో ఒక చైర్ అయితే ఫిల్ అయింది, ఇంకో చైర్ కోసం అందరం కలిసి పోటీ పడదాం. కానీ అసలు విషయం, మీలో చాలా స్పెషల్ టాలెంట్స్ ఉంటాయి. అండ్ చాలా మంది సినిమాలు బాగా చూస్తారు, సొంతంగా కథలు రాస్తారు, డైలాగులు నేర్చుకుంటారు, పాటలు పాడతారు, ఇలా వెరైటీలు ఉన్నాయి. సో ఎవరైనా మా కోసం మంచి ఎస్ మాస్టర్ డైలాగ్. ఓకే, కానీ ఏం చెప్పినా మూతి ముందు మైక్ ఉండాలి. రెడీ? నిండా Just tell me at the bush track with num boomle moino suko luakwe unu kasta mino pizza ఓకే, penekwe పర్లేదు. nimba atyam ఇప్పుడు ఎల్లుండే. కానీ అన్నిటికంటే ఆ డైలాగ్ ఏ ఫీల్ తో చెప్తున్నాడో నాకు తెలియదు, కానీ ఆ నిండా ఎన్నే నిండో అని 2 కాళ్ళు సైమల్టేనియస్ ఉన్నాయి. ఇక్కడ రానా, ఇక్కడ ఇప్పుడు చెప్పు డైలాగ్. nimda just tell me దోసకాయ పచ్చడి at the bush track with num boomle moino suko luakwe అనుకుతుంది భయ. unu kasta mino pizza penekwe nimba atyam. అంటే ఏంటి అర్థం తెలీదా? ఇది మాత్రం నేర్చుకున్నాం, చాలా బాగా చెప్పాడు. ఈ డైలాగు ఎంత కోపంగా, ఆయన గెటప్ ఎంత బాగుందో, ఈయనంత సిగ్గుపడుతూ చెప్పాడు దాన్ని. చాలా బాగుందన్న, వెరీ గుడ్, థ్యాంక్ యూ. అను చెప్పమ్మా. ప్రెషర్ కింద లొంగిపోవడానికి ప్రెషర్ కుక్కల ప్రెషర్ కింద లొంగి ప్రెషర్ కింద లొంగిపోవడానికి ప్రెషర్ కుక్కల పప్పుని కాదు, గ్యాస్ స్టవ్ కింద నిప్పుని. సూపర్. అండ్ ఎస్ నెక్స్ట్ ఇంకా కుక్క కూడా నాలా సాఫ్ట్ గా ఉంటుందండి, దానమ్మ దిగితే ఆ మంట సాలిడ్ గా ఉంటుంది. అండ్ ఎస్ ఇంకా కొన్నిసార్లు రావడం లేట్ అవుతుంది, కానీ రావడం మాత్రం పక్కా. వాళ్ళ వైపు తిరిగి చెప్పు డైలాగ్. కొన్నిసార్లు రావడం లేట్ అవుతుందేమో కానీ రావడం మాత్రం పక్కా.
ఆయన్ని ఎవరో వెనక కత్తి పెట్టి డైలాగ్ చెప్పు, డైలాగ్ చెప్పు, లేకపోతే పొడి చేస్తా. మామూలు టాలెంట్ గా. ఇంకా ఐ సింగ్ ఏ సాంగ్. పాట పాడతా అమ్మా. హిందీ song. ఒకళ్ళకి ఏమైనా పడ్డారా? అయ్యో స్టైలా చాలా బాగుంది. ఎగ్జాక్ట్ కొంచెం జరగండి అమ్మా. చాలా బాగుంది, వెరీ ఇంట్రెస్టింగ్. చెప్పమ్మా. హిందీ సాంగ్. హిందీ సాంగ్ పాడతారు, వెరీ గుడ్. మేరీ छोटी छोटी ख्वाब ప్రాక్టీస్ చేసుకుంటున్నారు, పాడతారు. ఆగండి. मेरे छोटे छोटे ख्वाब है, ख्वाबों में गीत है, गीतों में जिंदगी है, चाहत है प्रीत है, अभी मैं न देखो ख्वाब जिनमें ना तू मिले, लेको ले हाथ मेरे, जब तक दी जाती चाहो में. రండి. ఓకే నాన్న, ఈవిడికి ఇలా చప్పట్లు కొడితే సరిపోదు, అలాగే నుంచమ్మా. అందరు రెడీ? పొజిషన్. స్టైల్ భయ్యా, ఓకే. సో హే డోరేమాన్, నేను మాట్లాడుతున్నప్పుడు చెవులు మాత్రమే పనిచేయాలి, కాదని బాడీ పార్ట్స్ ఏది పని చేసినా గానీ నెక్స్ట్ బర్త్డే, నెక్స్ట్ డెత్ డే మీకు, నెక్స్ట్ డెత్ డే, నెక్స్ట్ బర్త్డే మీకు ఉండదు, నెక్స్ట్ డెత్ డే. ఇంకా అది సిగ్గుపడుతూ చెప్పమ్మా డైలాగు. నేను మాట్లాడుతున్నప్పుడు చెవులు మాత్రమే పని చేయాలి మీకు, కాదని ఇంకేది బాడీ పార్ట్స్ లో ఏది పని చేసినా గానీ నెక్స్ట్ డెత్ డేనే ఇంకా నీకు. బర్త్డే ఉండదా? इधर बात करने के बाद दम के देता, लगराल చేస్తే తలవార్ తీస్తా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఓ పని చేద్దాం. మీలో ఇంత బాగా టాలెంట్ ఉన్నాయి, ఇంత బాగా మాట్లాడుతున్నారు మీరు, కాబట్టి ఇప్పుడు మీ రెండు టీముల మధ్యలో మాటల యుద్ధం జరుగుతుంది. అందులో ఎవరైతే బెటర్ గా, కాన్ఫిడెంట్ గా, చాలా చక్కగా, క్రేజీగా ఆలోచించి ఆన్సర్లు ఇస్తారో వాళ్ళే ఇక్కడికి వస్తారు. రైట్? ఓ పని చేద్దాం. మీరందరూ కోతులు, ఓకే? మీరందరూ డాగ్స్. ఎవరి గొప్పతనం వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఎవరు ఎంత బాగా చెప్పుకుంటే దాన్ని బట్టి, అంటే మేము గొప్ప అంటే మేము గొప్ప, దాన్ని బట్టి విన్నర్ తెలుస్తుంది. ఓకే, రెడీగా? సో ఎవరితో స్టార్ట్ చేద్దాం? కోతులతో స్టార్ట్ చేద్దాం. కోతులు ఎవరు? ఓకే, సో ఫస్ట్ రోలో ఆరో నుంచా? మనుషులు పుట్టిందే కోతుల నుంచి. సెంటెన్స్ కొంచెం కరెక్ట్ గా లేదు. మనిషి పుట్టిందే కోతుల నుంచి. పోనీ మనిషి రూపం పుట్టిందే కోతుల నుంచి. బా సూపర్. మనుషులు పుట్టిందే కుక్కల కోసం. మీరు కుక్కలను నమ్మి ఇల్లు అయినా అప్పచెప్పిపోతారు, కానీ కోతులను నమ్మి కొబ్బరి చిప్ప కూడా అప్పచెప్పిపోరు. ఇంకెవరు? యాక్చువల్లీ ఒలింపిక్స్ లో కోతులకి జంపింగ్ కాంపిటీషన్ పెడితే ఇండియాకి గోల్డ్ మెడల్ తీసుకొని వస్తాం. ఇండియా కోత అయి ఉండాలి, అంతేగా? ఓకే, వెరీ గుడ్. మీ పరిస్థితి అమ్మా? కుక్కలు ఎక్కడికైనా మన్నుడు ప్లేస్ కి వెళ్ళి రంధ్రం తవ్వుకొని ఎడమకాలెత్తి నవ్వుకుని అదే హోల్ చేసి ఎడమకాలెత్తి పాస్ పోస్తాయి. కానీ కోతులు మాత్రం ఎక్కడ పడితే అక్కడ పోసుకుందే పోతాయి. అందుకే కుక్కలు రా. అసలు ఎలా భయ్యా? హౌ? ఒకసారి చూసాను కుక్క టాయిలెట్ బాగా ఖాళీగా ఉన్నా భయ్యా, వెరీ గుడ్. నో కమెంట్స్. ఏదైనా మెడిసిన్ రెడీ చేయాలంటే ఫస్ట్ కోతుల పైన ప్రయోగిస్తారు. ఓకే, సాలిడ్. అవును, ఎలకల మీద వాటి మీద కూడా ఎక్స్పెరిమెంట్ చేస్తారే, కానీ కోతుల పైన చేస్తే తొందరగా రిజల్ట్ వస్తుంది. ఓకే. ఫస్ట్ స్పేస్ లోకి వెళ్ళింది కోతే. నీ మాట గురించి నేను 40 నిమిషాలుగా అరగంటగా ఎదురు చూస్తున్నాను. ఫస్ట్ టైం మాట్లాడేది కూడా వాళ్ళ సైడ్ మాట. సో ఫస్ట్ స్పేస్ లోకి వెళ్ళింది కుక్కే. ఓకే, ఎస్. కోతి ఒక కొమ్మ నుంచి ఇంకో కొమ్మ మీదకి ఎగరగలదు, కానీ కుక్క ఎగరలేదు కదా, కిందనే ఉంటది అది. నువ్వు ఎప్పుడైనా ట్రై చేసావా? ట్రై చేసి ఏం జరిగింది? కింద పడ్డా. ధనమై చెప్పాడు కింద పడ్డా. ఓకే, ప్లీజ్. ఇంకా మనుషులు కూడా విశ్వాసంగా చూసుకునేది కుక్కనే. సండే రోజు బిర్యానీ పెడతారు, మండే రోజు ఎగ్ పెడతారు, ట్యూస్డే రోజు మిల్క్ పెడతారు, మిల్క్ పోస్తారు, అంత కేర్ఫుల్ గా చూసుకుంటారు. మెనూ తెచ్చావమ్మా కాగితం?
ఐటమ్స్ అని తెచ్చావా అమ్మా? కొన్ని మీ కుక్క నన్ను తీసుకొచ్చావు ఇక్కడికి లేదుగా. వెరీ గుడ్. ఇంకా ఎస్. రామాయణం స్టార్ట్ అయింది కోతి నుంచి. రామాయణం స్టార్ట్ అయింది కోతి నుంచి. అదేంటి ఎలా హౌ చెప్పండి ఒకసారి. రామాయణం చెప్పండి నాకు. అది మాత్రమే తెలుసు నాకు. రామాయణం మొదలైన వాల్మీకి దగ్గర నుంచి అనుకున్నాను బట్ యా ఓకే. అండ్ ఎస్ ఇటు కుక్కలకి హక్స్ ఇస్తారు, ముద్దులు ఇస్తారు, కానీ కోతులకి ఇయ్యలేదు కదా. అబ్బాయిలందరూ లేచి నుంచి ఆ అబ్బాయికి ఫ్లయింగ్ కిస్ ఇవ్వండి. అబ్బాయిలా? అబ్బాయిలందరూ లేచి నుంచి అండి ఒకసారి. ముద్దే పెట్టు ముద్దే పెట్టు ముద్దు మీద ముద్దే పెట్టు ముత్యం లాంటి ముద్దే పెట్టు ముచ్చటగా పెట్టు పెట్టు సో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల ప్రకారం కొన్ని అద్భుతమైన ఆన్సర్లు వచ్చాయి. ఆ అద్భుతమైన ఆన్సర్లు ఏవైతే క్రేజీగా ఉన్నాయో వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు. వాళ్ళే ఈ సెకండ్ లెవెల్ ఆడతారు. ఆ విన్నర్ కాస్త ఆ చైర్ లోకి వెళ్తారు. రైట్. సో ఇట్ సైడ్ నుంచి ఆన్సర్స్ ఇచ్చిన వాళ్ళలో తవ్వడం ఆ కాన్సెప్ట్ వెరీ ఇంట్రెస్టింగ్. రండి. ఆన్సర్ ఇచ్చావు. ఆ ఆన్సర్ ఇద్దామని లేచావా? సరే నీకు బంపర్ ఆఫర్ ఛాన్స్ ఇస్తున్నా. ఇప్పుడు కనుక నువ్వు చెప్పు ఆన్సర్, అది కనుక క్రేజీ ఉంటే నువ్వు డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తావు. బతికితే గిట్లా కుక్కలా బతకాల కానీ కోతుల్లా కాదు. ఎందుకంటే కుక్కల విశ్వాసం ఉంటది, కోతులకు ఉండదు కదా. కుక్కల్రా. దా దా దా. అండ్ ఎస్ మీరు రండి. హలో మేడం గారు రండి 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 రండి. సో ఎస్ మీ నలుగురు ఇప్పుడు సెకండ్ లెవెల్ ఆడతారు. అండ్ ఇప్పుడు మీకు ఇచ్చే టాస్క్ బట్టి మీలో ఎవరు క్రేజీగా పర్ఫామ్ చేస్తారో వాళ్ళు ఆ సింగిల్ మెంబర్ ఈ చైర్ లో. ఓకే 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 వామ్మో. ఇప్పుడు మీకు ఒక క్రేజీ టెస్ట్ పెడతాను నేను. అండ్ ఈ టెస్ట్ లో ఎవరైతే బాగా పర్ఫామ్ చేసి పాస్ అవుతారో వాళ్ళ నుంచి ఒకళ్ళు మాత్రమే ఇక్కడికి వెళ్తారు. సో పని చేద్దాం అమ్మాయిలు. ఇప్పుడు మీకు ఒక డైలాగ్ వినిపిస్తాను నేను. ఆ డైలాగ్ కి మీరు లిప్ యాక్షన్ ఇస్తే చాలు. అంటే ఆ డైలాగ్ మీరు చెప్తున్నట్టే యాక్ట్ చేసి ఆ డైలాగ్ చేయాలి. లవ్ స్మాష్ తెలుసు కాబట్టి ముందు ఎవరితో స్టార్ట్ చేద్దాం? ఎస్ మీరు రండమ్మా. ఓకే డైలాగ్. కొందరు కొడితే ఎక్స్రే లో కనపడుతుంది, మరి కొందరు కొడితే స్కానింగ్ లో కనపడుతుంది, అదే నేను కొడితే హిస్టరీలో వినపడుతుంది. ఓకే రెడీయా? ఫీల్ ఫీల్ యాక్షన్. కొందరు కొడితే ఎక్స్రే లో కనపడుతుంది, మరి కొందరు కొడితే స్కానింగ్ లో కనపడుతుంది, అదే నేను కొడితే హిస్టరీలో వినపడుతుంది. లాస్ట్ లో రివర్స్ గేర్ వేసి వెనక్కి వెళ్ళారు చూసావా ఆవిడ. అది అద్భుతంగా జరిగింది. వెరీ గుడ్. ఇప్పుడు ఇదే డైలాగ్ కి మీరు సిగ్గుపడుతూ చేయండి. ఓకే. కొందరు కొడితే ఎక్స్రే లో కనపడుతుంది, మరి కొందరు కొడితే స్కానింగ్ లో కనపడుతుంది, అదే నేను కొడితే హిస్టరీలో వినపడుతుంది. మీరు సిగ్గుపడకండి, నాకు చచ్చిపోలేదు. ఓకే వెరీ గుడ్. అండ్ మేడం గారు రండి, మీరు రండి. మీకే డైలాగ్ వస్తుందో చూద్దాం. The relationship between two persons has to be like a fish and water, but it should not be like a fish and a fisherman. రామర తప్పునుంటే మన్నించు, అసలు అర్థమే తప్పనుకుంటే క్షమించు క్షమించు. సౌండ్ స్టార్ట్ అవడంతో నీ యాక్షన్ స్టార్ట్ చేయి. ఆ వర్డ్ కరెక్ట్ గా నువ్వు చెప్తున్నట్టు రావాలి. అర్థమైనట్టుంది ఇవి. యాక్షన్. The relationship between two persons has to be like a fish and water, but it should not be like a fish and a fisherman. రామర తప్పునుంటే మన్నించు, అసలు అర్థమే తప్పనుకుంటే క్షమించు క్షమించు. మోహన్ బాబు గారికి తెలిసి నన్ను పరిగెట్టించి పరిగెట్టించి మరి కొడతారు తెలుసా. అంత అద్భుతమైన డైలాగ్ ని ఆవిడ చక్కగా వార్తలు చదివినట్టు చదివేసి వెళ్ళిపోయింది ఆవిడ. ఓకే పోనీ ఇందాక డైలాగ్ ట్రై చేస్తావమ్మా. ఇందాక ఆవిడ ట్రై చేసింది ఆ డైలాగ్ ట్రై చేస్తావా? ఇందాక పెట్టి బాలకృష్ణ డైలాగ్ చూడు, ఆవిడ పెట్టి డైలాగ్. కొందరు కొడితే ఎక్స్రే లో కనపడుతుంది, మరి కొందరు కొడితే స్కానింగ్ లో కనపడుతుంది, అదే నేను కొడితే హిస్టరీలో వినపడుతుంది. ఓకే వెల్ ట్రైడ్, సూపర్. అబ్బాయిలు
మీకు ఇలాంటి డైలాగులు ఇస్తే పిండేస్తారు మీరు. కాబట్టి నేను మీకు డైలాగ్ ఇవ్వను. వీళ్ళని ఏం చేద్దామంటే వీళ్ళకి ఒక మంచి పాట ఇచ్చి డాన్స్ చేద్దాం. అది కూడా ఓ మంచి ఓల్డ్ సాంగ్ ఇద్దాం. అది కూడా ఒక్కాలతోనే డాన్స్ చేద్దాం. ఎప్పుడైనా కాలు కింద పెడితే అవుట్. ఓకే రండి. రెడీ 3, 2, 1 మ్యూజిక్. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ గువ్వ మువ్వ సవ్వడల్లి నవ్వాలమ్మ సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ గువ్వ మువ్వ సవ్వడల్లి నవ్వాలమ్మ సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ సువ్వి 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 సువ్వాలమ్మ సీతాలమ్మ. రెండు వరకు చూడలేదే ఇంత సరుకు 2002 వరకు చూడలేదే ఇంత సరుకు సోకులతో వచ్చేసింది సూదులతో గుచ్చేసింది చినుకులతో చిందేసింది జివ్వంటూ లాగేసింది తోటకెళితే వేటగాడు వెంట పడితే తోటకెళితే వేటగాడు వెంట పడితే పానంతో పువ్వొచ్చింది ప్రాణంతో గొడవచ్చింది రవ్వంతో నొప్పేసింది ముఖంతో ముద్దేసింది. ఓకే ఖాళీలో ఫోల్డ్ చేసి ఇలా ఓపెన్ చేసుకుంటాడు. మళ్ళీ ఫోల్డ్ చేయి, మళ్ళీ ఓపెన్ చేయి, మళ్ళీ ఫోల్డ్ చేయి, మళ్ళీ ఓపెన్ చేయి. గాలి బయటకు వదులు, ఉఫ్ఫు అని పైకి వదులు గాలిలో. అమ్మా అయ్యా వెరీ గుడ్. చైర్లోకి ఈజీగా వెళ్ళిపోదాం అనుకున్నారా? ఇంత కష్టం నాకు తెలియదు. ఇద్దరు అమ్మాయిలు డైలాగులు చెప్పారు. ఈ ఇద్దరు అబ్బాయిలు కష్టపడి డాన్స్ చేశారు. చివరి వరకు ఆగి అమ్మా అయ్యా కంగ్రాచులేషన్స్ మాస్టర్, మీరే గెలిచారు. సో నువ్వు వెళ్ళి చైర్ లో కూర్చో, నేను వాళ్ళతో డిస్కస్ చేసి వస్తా. ఓకే థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. సంతోష్ ఆవిడొచ్చి చాలా సేపు అయింది, పర్లేదు అప్పటి నుంచి వెయిట్ చేస్తుంది. ఎవర్రా ఇంకో కళ్ళజోడు బ్యాచ్ అనుకున్నాను, నువ్వు వచ్చావు. వెరీ గుడ్. ది కళ్ళజోడు కంపానియన్స్ ఇద్దరు ఇక్కడే ఉన్నారు. ఏంటి పరిస్థితి, ఏంటి ఎలా జరిగింది, ఏంటి ఎక్కడ? టన్నులు ఉంది దమ్ము. ఓకే సో ఇప్పుడు మీ ఇద్దరికి లాస్ట్ లెవెల్ జరుగుతుంది. సో మీ ఇద్దరులో ఒకళ్ళే విన్నర్ అవుతారు. లెట్స్ గో ఫర్ ఇట్. సమస్యలే. సో ఇప్పుడు లాస్ట్ లెవెల్లో మీకు ఒక అద్భుతమైన టాస్క్ ఉంది. మీ ఇద్దరిలోంచి కూడా ది బెస్ట్ ఎవరో కావాలి మాకు. సో వాళ్ళే వాళ్ళ ఎక్స్ప్రెస్ రాజా అవుతారు. అండ్ కానీ దానికంటే ముందు ఈ ప్లేస్ లో ఎవరైనా ఉండొచ్చు, అదే కదా మన షో. ఎవరు ఎంత టాలెంటెడ్, ఎవరు ఎంత. సో మీ అందరూ సూపర్లీ టాలెంటెడ్, సూపర్ ఎనర్జీ ఇచ్చారు వాళ్ళు మా షోకి. సూపర్. అలాంటివి ఏమైనా చెప్పినప్పుడు ఇలా కొట్టకూడదు, తప్పదు. కాస్త అరుస్తూ చక్కగా విజిలేస్తూ మీ గురించి మిమ్మల్ని పొగిడా. ముదురు టెంకల్ నాన్న మీరంతా, అద్భుతం మీరంతా. ఎస్ మీ ఇద్దరికి వచ్చిన ఇప్పుడు టాస్క్ ఏంటంటే జిగేల్ మన లైట్లు వెలుగుతున్న ఆ చైర్ లో మీరు ఆ చైర్ లో కూర్చుంటారు. అది గిరా తిరుగుతుంది. అది తిరగడం ఆగగానే మీరు లేచి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ పెట్టిన గ్లాసులతో మేడలా కడతారు. తెలుసుగా? 4, 3, 2, 1. ఎవరు ఈ టాస్క్ మొత్తం ఫాస్టెస్ట్ చేస్తారో, కరెక్ట్ గా చేస్తారో వాళ్ళే విన్నర్స్. చాలా సేపు అయింది కదమ్మా నువ్వు వచ్చి, నువ్వు కూర్చో ముందు. ఆయన ఈ లోపల హాయిసం తీర్చుకుంటారు. కమాన్.
50 రౌండ్లు తిరుగుతుంది ముందు, దాని తర్వాత అవుట్. 3, 2, 1 గో. Five, 4, 3, 2, 1 go. సునామీ అయిన ఫేస్ చెయ్యలేని రేసు లాంటిదే రమాలో సునామీ అయిన ఫేస్ చెయ్యలేని రేసు లాంటిదే రమాలో స్పీడు. ఏ ప్రపంచమైన ఓకే సూపర్, వెల్ ప్లేడ్. చాలా కష్టపడ్డావు. ఏం జరిగింది తిరిగిన తర్వాత? ఎందుకు లేవకుండా ఎతుకుతున్నావు ఏంటి అక్కడ? ఏదో ఇంకా తిరుగుతానే ఉంది. లేదు ఆపేసావు. అది ఆపేసిందా? ఇంకా తిరుగుతానే ఉంది. ఆపేసినా తిరుగుతున్నట్టు అనిపించింది నీకు, అంతే. మేము అందరం కలిసి ఆపాం. 6 మెంబర్స్ వచ్చాం ఆపడానికి, చూసావు కదా. లేదు, మీరు ఒకరే వచ్చారు. నేను ఒక్కడిని వచ్చానా? అవును. అయ్యో, ఆ అంకుల్ వచ్చాడు, ఆ గుండె అంకుల్, గడ్డ అంకుల్, అందరూ వచ్చారు. లేదు, నాకు అతనికి ఏమైనా టిప్స్ ఇస్తావా? ఎలా ఆడాలి ఏంటి, ఏమైనా టిప్స్ ఇవ్వగలవా? కూర్చో నువ్వు. ఏమేమి టిప్స్ ఇస్తావు అబ్బాయి? చేతులు మాత్రం అస్సలు వదలకు. వదిలితే అక్కడికి వెళ్ళి పడతావు. చైర్ని హ్యాండ్స్. ఓకే కూర్చోనన్నా. ఓకే హియర్ వి గో. 3, 2, 1 గో. ఆపడన్నా, దండం పెట్ట. అప్పుడేనా? ఇంకా చాలా ఉంది. అన్నా దండం పెట్ట, ఆపురన్నా. అన్నా అయిపోయింది. పట్టుకునే ఉండాలా? కళ్ళుతారు. ఓకే 3, 2, 1 ఓకే స్టాప్. Welcome to the party. Hey, come on, sweetie. Kulam kula enjoyment, man and duty. Hey, ripo mapokado, hey, putte mallirado. Hey, kalam taliyane lokam chutam colorful chikati dati. వెరీ గుడ్, క్లాప్స్ వన్. ఇప్పటి వరకు చాలా మంది ఆ కుర్చీలో కూర్చొని తిరిగారు. కుర్చీకే కళ్ళు తిరిగేలా తిరిగాడు ఈయన.
కుర్చీ కిందకి దూరిన మొదటి వ్యక్తి ఈయనే. దాని కిందకి ఎందుకు వెళ్ళిపోయా? తిరిగి నన్ను అన్న అడిగిన దండం పెట్ట నీకు విషయం తెలుసా, ఆ అమ్మాయికి 60 సెకండ్లు తిరిగింది, నీకు 40 కూడా తిరగలేదు. అప్పుడే ఆపేసాం, ఎందుకంటే నువ్వు మధ్యలోనే అంటావు. నాకు భయం వేసింది, వామ్మో అనుకున్నా. బట్ అన్ని పూర్తి చేసి లేచావు. లేచిన తర్వాత ఒక స్ట్రైట్ లైన్ లో వెళ్ళి అక్కడ దాకా వెళ్ళి ఆ గ్లాసులు పెట్టావు. అది హైలైట్. ఆ పెట్టుడులోనే ఉంది మొత్తం అంతా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అయిపోయిందన్న ఆనందంలో మీరు చేసిన డాన్స్ ఏదైతే ఉందో, వావ్, ఆల్మోస్ట్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉండి డాన్స్ చేసావు. సో కింద పడ్డా, నేలకు ముద్దు పెట్టినా, అక్కడ దాకా వెళ్ళి ఆ గ్లాస్ నిలబెట్టినా, తనకంటే ఇంకా క్రేజీగా ఆడావు. సో కంగ్రాచులేషన్స్. ఇవాళ ఎక్స్ప్రెస్ రాజా నువ్వే. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. క్లాప్స్ కదానికి. ఓకే మాస్టరు, ఎస్, నీ స్పందన ఏంటి, నీ ఆనందం ఏంటి, వ్యక్తపరచు. హ్యాపీగానే ఉందన్న ఇప్పుడు. అంటే ఈయన మొదలు పెట్టినప్పటి నుంచి తేడాగా ఉన్నాడు. అలా తేడా కన్నా మరి ఘోరంగా అనుకుంటారు. ఆ తేడా కాదు, స్పెషల్ గా ఉన్నాడు ఈ వ్యక్తి. తన ఆలోచన విధానాలు చాలా వెరైటీగా ఉన్నాయి. సో ఇవాళ మా ఎక్స్ప్రెస్ రాజాకి క్యాష్ ప్రైజ్ అందబోతోంది. డార్లింగ్, జేబులు ఉన్నాయి కదా మనకి? 4 ఉన్నాయా? ఇది ఫ్రంట్ రైట్ పాకెట్, ఇది ఫ్రంట్ లెఫ్ట్ పాకెట్, ఇది ఫ్రంట్ రైట్ బ్యాక్ రైట్ పాకెట్, అది ఆ సైడ్ పాకెట్ బ్యాక్. ఇంకో పాకెట్ లేదా? కంగ్రాచులేషన్, సూపర్ రాజా. అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. ఇదే ఎనర్జీ మెయింటైన్ చేయి, లైఫ్ అంతా ఎంజాయ్ చేయి. రైట్? థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్. అండ్ మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. కానీ మీలో వాళ్ళు ఇంకా ఇంకొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా ముందుకు రావచ్చు. మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుస్తా. థ్యాంక్ యూ. టాటా బాయ్. సినిమా బాగా చూస్తావా? యా. వెరీ గుడ్. ఎవరు నీ ఫేవరెట్ హీరోయిన్? నేనే అటు నువ్వే ఇటు నువ్వే మనసెటు చూసి మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళే. ఈడు కూడా ఒళ్ళంత చిమ్మిరంతే. చెరుకుడు దగ్గరికి వచ్చి ఓ రోజు, నాన్న ఈ స్టెప్ చేయలేకపోతున్నా, ఏం చేయాలని అడిగితే, నాన్న నేను ఈ స్టెప్ ఇలా కాదా ఎలా అని అడుగుతుంటే, నాకు చెరి నువ్వు ఖచ్చితంగా చేయగలవు అని ఆ యాంగ్జైటీ ఏదైతే ఉంటుందో అది చాలా ఘోరంగా ఇచ్చారు.